ఒకటి చెప్పండి, అంటే మీరు కోల్ బెల్ట్ ఏరియాకి సంబంధించిన వారు కాబట్టి, పెద్దపల్లి కదా, మీరు పెద్దపల్లి నుంచి వచ్చిన వారు, మీకు పూర్తి అవగాహన ఉంటుంది. అయితే గతంలో 1,00,000 పైచిలుకు ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య ఇవాళ 52,000కి తగ్గిపోవడానికి కారణం ఏమంటారు? 1,19,000 మంది ఉండేవారు గతంలో. ఆ రోజు ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా అండర్ గ్రౌండ్ మైనింగ్ ఎక్కువగా ఉండేది. ఎప్పుడైతే అండర్ గ్రౌండ్ మైనింగ్ ఎక్కువగా ఉండేదో అప్పుడు కార్మికుల యొక్క అవసరం ఎక్కువగా ఉండేది. ఈరోజు ఈవెన్ అండర్ గ్రౌండ్ మైనింగ్లో కూడా ఈరోజు మెకనైజేషన్ ఎక్కువైపోయింది. మెకనైజేషన్ ఎక్కువైన కొద్దీ ఆటోమేటిక్గా కొంత మ్యాన్ పవర్ యూటిలైజేషన్ తగ్గింది. అయితే ఎప్పుడైతే ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఎప్పుడైతే వచ్చిందో, ఓపెన్ కాస్ట్ మైనింగ్ సంఖ్య ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుంచి ఇంకా మ్యాన్ పవర్ చాలా తగ్గిపోయింది. ఎవరైతే గత 3.5 సంవత్సరాల్లో ఎంతమంది ఉద్యోగులు తగ్గారండి? అంటే 2014కి ఇప్పటికి ఈ మధ్యకాలంలో దాదాపు 13,000 ఆ విధంగా తగ్గి ఉంటారు. 4 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే ఒక 13,000. భూపాలపల్లిలో మీరు ఓడిపోవడానికి కారణం ఏంటి? అంటే 2 చోట్ల ప్రధానమైనటువంటి హార్ట్ ఆఫ్ ది తెలంగాణ అనే చోట వాస్తవం చెప్పాలి అని అంటే, ఈరోజు గతంలో మమ్మల్ని ఎన్నుకున్నటువంటి సందర్భాల్లో గత ఎన్నికల్లో 2012లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధికృత సంఘంగా ఉంది. అయితే ఆనాడు ఉన్నటువంటి నాయకులు, మా నాయకులు కొంత అంతర్గత కలహాలు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు అనుకోవచ్చు, అన్ని రకాలైనటువంటి ఇవి కూడా ఆరోపణలు వాళ్ళ మీద వచ్చినాయి. డెఫినెట్గా అక్కడ స్థానిక నాయకత్వం ఫెయిల్యూర్ ఏదైతే ఉందో, ఆ ఫెయిల్యూర్ ఎక్కడైతే మరీ ఎక్కువగా అంతర్గత కలహాలు ఉన్నాయో, అంతర్గత ఇవి ఉన్నాయో, మా దాంట్లో కూడా కొద్దిగా గ్రూప్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కొంత ఇక్కడ డివిజన్స్ వల్ల కొంత ఒకరికొకరికి ముందే తెలిసింది. అంటే మీ పార్టీ గుర్తించిందండి ఇక్కడ బలహీనంగా ఉంది అనేది? అక్కడనే కాదు, ఓవరాల్గా కూడా కొంత ఈ వ్యతిరేకత కొంత ఉండే. బట్ ఎప్పుడైతే మేము అక్కడ మా వాస్తవాలు అంటే ఏం చేసినాం మేము సంఘంగా, అంతర్గత కలహాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఒక అధికృత సంఘంగా మాత్రం మేము కార్మికుల సమస్యల పరిష్కారంలో మాత్రం మేము ముందున్నాం. ఇదిగో మేము గత ఎన్నికల సందర్భంగా ఈ సమస్యలు మేము మీకు ప్రామిస్ చేయడం జరిగింది, వీటిని పరిష్కరిస్తామని. ఇందులో నుంచి ఈ సమస్యలు పరిష్కరించాం, ఇవి పరిష్కరించలేకపోయాం, ఇవి ఎందుకు పరిష్కరించలేకపోయాం, ఇది ఎలా పరిష్కరించగలిగాం, ఇవన్నీ వివరించినాం. ఆ వివరణ మీరే చెప్పారు. ఇటీవల నేను 2-3 ఇంటర్వ్యూలో కూడా చూశాను. ఒక 70 వరకు ప్రామిసెస్ మీరు చేసినటువంటి సందర్భం ఉన్నది 2014. అంటే 2012లో కూడా టీఆర్ఎస్ అనుబంధ సంస్థే గెలిచింది. ఆ 70 అంటే హామీల్లో గత 3.5 సంవత్సరాల్లో 10% మించి నెరవేర్చలేదు. 48 హామీలని మేము నెరవేర్చాం. అవుట్ ఆఫ్ 70, 48 హామీలని పూర్తి స్థాయిలో పరిష్కరించాం. అంటే కీలకమైనటువంటి కొన్ని ఉన్నాయండి. అంటే మీరు చెప్తున్నారు 48 అనేది, బట్ కీలకమైనవి ఏంటి? వారసత్వ ఉద్యోగాలు ఒకటి. నేను అనేటువంటి ఏంటంటే, డెఫినెట్గా మేము పరిష్కరించినటువంటిది ఒకే ఒక కీలకమైనటువంటిది ఏంటంటే వారసత్వానికి సంబంధించినటువంటి విషయం కూడా మేము పరిష్కరించలేదని కాదు, మేము దాన్ని తీసుకొచ్చినాం. అయితే తర్వాత కొన్ని శక్తులు కోర్టుకు పోవటం, దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయటం. అయితే యాక్చువల్గా భారతదేశ చరిత్రలోనే ఏ సంస్థలో కానివ్వండి, అది ఒక ప్రైవేట్ సంస్థ కావచ్చు, లేకపోతే అది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కావచ్చు, లేకపోతే అది ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ఏ సంస్థలో కూడా ఈ దేశ చరిత్రలో ఏ సంస్థలో కూడా వారసత్వ ఉద్యోగాలు అనేటువంటిది లేదు. కేవలం ఒక్క సింగరేణి సంస్థలోనే ఆ రకమైనటువంటి వారసత్వ ఉద్యోగాలు. వారసత్వ ఉద్యోగాలు వేరు, కారుణ్య ఉద్యోగాలు వేరు. వారసత్వ ఉద్యోగాలు అనేటువంటిది సింగరేణి సంస్థ పుట్టినప్పటి నుంచి 98 వరకు ఉంది. 98లో అప్పుడు ఉన్నటువంటి ఏఐటీయూసీ, ఇప్పుడు ఎవరైతే పోటీ చేసినటువంటి ఏఐటీయూసీ ఉందో వాళ్ళు ఆ రోజు అధికృత సంఘంగా ఉన్నది. వాళ్ళు సింగరేణి యాజమాన్యంతో ఒక అగ్రిమెంట్ చేసుకుని ఈ వారసత్వ ఉద్యోగాలు పోగొట్టడానికి కారణమయ్యారు. ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది. టీడీపీ ఉన్నప్పుడు ఆ సింగరేణి యాజమాన్యం ఈ కార్మిక సంఘాలను ఒప్పించి కార్మిక సంఘాలతో అగ్రిమెంట్ చేసుకుని వారసత్వ ఉద్యోగాలు తీసేయటం జరిగింది. దాని తర్వాత అనేక సందర్భాల్లో కూడా ఆ ఇష్యూ కొనసాగుతూనే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్.